నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆత్మహత్య యత్నం చేశారు. జిల్లాలోని అడవిలోపల్లి మండల పరిధిలోని మొలకచెర్లకు చెందిన గ్రామస్తులు తమ భూములని ఒక బ్యాంక్ ఉద్యోగి ఆక్రమించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకచెర్లలో తమ భూమిని రామకోటి అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడని, దీనిపై ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓ కబ్జాదారునికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాత్రి వేళలో పొలం సరిహద్దులను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. తమకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆఫీస్ కాడికి రావడం కూడా చాలా సార్లు అయింది. ఆయన కానీ ఒక్కసారి కూడా ఆయన సంతకం పెట్టింది తెలియకుండా సంతకం పెట్టి ఏదైనా సంతకం పెట్టిందంటే 153, 152, 154 ఈ సర్వే నెంబర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన భూమి పట్టాలు మాకు. మా ఈ తాత ముత్తాతల కాంచి ఆ భూమి మాదే. రాజశేఖర గవర్నమెంట్ భూమి కాబట్టి రాజశేఖర పట్టాలు ఇచ్చిన నాటికే 1956 నుంచి మాకు పట్టా ఇప్పటికి మా తాత పేరు బాగానే నడిచినాయి. అయితే ఈ పాత్రొత్తు రామకోటి అయిన అతను మా ఆడోళ్ళ భూమిని సీకట్ల 2 పొక్లీన్లు 3 ట్రాక్టర్లు పెట్టి అంతలంతా దున్ని ఇచ్చింది. ఎందుకు దున్ని ఇచ్చినామని మేము కేసు పెడితే ఎంఆర్ఓ కబ్జాలు ఉన్నాడని అనిపించడానికి మేము దున్నామని ఎంఆర్ఓ చెప్పిండు. ఎంఆర్ఓ కాడిపోయి ఏం సార్ మీరు దున్నమన్నారంటే నేను చెప్పలేదు, వాళ్ళే దున్నుకునే కానీ నేను చెప్పలేదు. అంటే మరి ఏం సార్ చీకట్లో వచ్చి దున్నేది ఎక్కడిది, చీకట్లో దున్నితే కబ్జా అయిపోతుందా సార్ అని అంటే కాదు బాబు అన్నట్టు. మరి ఏం సార్ అంటే 2 ఎకరాల 2 గుంటలు రామకోటి కొన్నాడు. 2 ఎకరాల 2 గుంటలు కొని మాకు 50,000 రూపాయలు అలా అసలు ఇవ్వాలి. 50,000 మేము అడిగినందుకు మాకు 50,000 ఇవ్వకపోగా ఆ 2 ఎకరాలు పట్టా చేసుకోకపోగా దొంగ పట్ట ఆర్డీ ఆఫీసర్లు చేసుకున్నారు. చేసుకొని మా ఆడవాళ్ళ మేము ఉన్న 3 ఎకరాల 3 గుంటల ఆ గవర్నమెంట్ భూమిని నైట్ దున్ని కబ్జా అని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ ఎంఆర్ఓ ఎస్టీ అతను ఆయన ఎస్టీ కాబట్టి